వచ్చినప్పుడు మార్త ఆయన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించింది. ఇంటి యజమానురాలుగా అతిథికి సేవ చేయాలనే తపనతో ఆమె విస్తారమైన పనులలో మునిగిపోయింది. ప్రభువుకు మంచి విందు సిద్ధం చేయాలనే ఆరాటంతో ఆమె తొందరపడింది, ఆందోళన చెందింది. మరోవైపు ఆమె సహోదరి మరియా ఏం చేసింది? ఆమె పనులన్నీ పక్కనపెట్టి ప్రభువు పాదాల చెంత కూర్చుండి ఆయన బోధ వింటూ ఉంది. ఆమెకు ప్రభువు మాటలే ముఖ్యమని భావించింది. ఇంతలో మార్త తన తొందరపాటును, ఆందోళనను అదుపు చేసుకోలేకపోయింది. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తుంటే నా సహోదరి నాకు సహాయం చేయకుండా ఇలా కూర్చుంది. నీకు చింతలేదా? నాతో పనిచేయమని ఆమెకు చెప్పు అని ఆమె ప్రభువునడిగింది. ఈ మాటల్లో మార్త యొక్క ఆందోళన, చిరాకు మనకు కనిపిస్తుంది. అతిథి అయిన ప్రభువుతోనే ఆమె కఠినంగా మాట్లాడింది. అప్పుడు ప్రభువు మార్తతో ఎంతో ప్రేమగా, మెల్లగా మాట్లాడాడు. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అయితే అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు అని చెప్పాడు. ఇక్కడ ప్రభువు మార్తను ఎందుకు గద్దించవలసి వచ్చింది? ఆమె ఇంటి పనులు చేయడం తప్పుకాదు. మంచి గృహిణిగా ఉండటం దేవుని చిత్తమే. భోజనం సిద్ధం చేయడం కూడా తప్పుకాదు. ఎందుకంటే శరీరానికి ఆహారం అవసరం. కాని మార్త సమస్య ఏమిటంటే ఆమె తాను పెట్టుకున్న పనికి అతి ప్రాముఖ్యత ఇచ్చింది. పనిభారంతో ఆందోళన చెంది తొందరపాటుకు లోనై ముఖ్యమైన దానిని నిర్లక్ష్యం చేసింది. ఆమె శారీరక అవసరాల కోసం, ఇహలోక విషయాల కోసం ఎక్కువ విచారపడింది. ఈ పరిస్థితి నేటి మన జీవితాలకు అద్దం పడుతుంది. మనలో చాలామంది మార్తవలే అనేక పనుల మధ్య చిక్కుకుపోతున్నాం. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతలు, ఇంకా అనేక విషయాల గూర్చి ఆందోళన పడుతూ, తొందరపడుతూ నిత్యం ఉరుకులు పరుగులు పెడుతున్నాం. దాని ఫలితంగా మానసిక ఒత్తిడి, శారీరక రోగాలు మనల్ని పీడిస్తున్నాయి. అనేక సమయాల్లో ఈ ఆందోళన, తొందరపాటు వల్ల మన మాటలు కఠినంగా మారి మన ప్రియమైన వారిని బాధపెడుతున్నాం. కాని ప్రభువు మనకిచ్చే సందేశం ఏమిటంటే అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమమైనది. మరియ ఏం చేసింది? ఆమె ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె నిత్యత్వానికి సంబంధించిన ఉత్తమమైన ఆత్మీయ ఆహారాన్ని ఎంచుకుంది. లోక సంబంధమైన పనుల కంటే ప్రభువుతో సహవాసం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం గొప్పదని ఆమె గ్రహించింది. మనం కూడా దేని గురించి చింత కలిగియుండాలి? అపుస్తలుడైన పౌలు చెప్పినట్లు మనం దేనినిగూర్చియూ చింతపడకుండా దేవునిలో సంతృప్తి కలిగి జీవించాలి. మన ప్రాణాన్నిగూర్చి, దేహాన్నిగూర్చి, ఏమి తింటామో, ఏమి కట్టుకుంటామో అని ఆందోళన పడకూడదు. దానికి బదులుగా మనం నశించిపోతున్న ఆత్మల గురించి చింత కలిగి ఉండాలి. లోకం పాపంతో, దుఃఖంతో నిండియున్నందుకు ప్రభువలె మనం కూడా వేదనపడాలి. కాబట్టి మనం ఎంచుకో